వాహనాలను నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. శనివారం కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఇందులో డ్రైవర్ల పాత్ర క్రియాశీలకమన్నారు. వాహనాలు నడిపే సమయంలో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు తప్పవన్నారు. ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, రవాణా శాఖ ఉప కమిషనర్ శ్రీధర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మురళీకృష్ణ, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొడవలి మృత్యుంజయరావు, సెక్రటరీ అల్లంరాజు, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనం వాళ్ళ చావులకి మనం బాధ్యత చేస్తే అంటే కొన్ని రోజులకు ఆ మెసేజ్ అందరికీ అర్థమైంది. బట్ ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్ లో ఇంతమంది చనిపోతున్నా కూడా ఎందుకు ఆ సెన్సిటివిటీ రావాలి? హెల్తేలాగా టిల్ట్ చేస్తారు, మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తారు. అవునా? ఇప్పుడు అది లేదు అనుకుంటే హెల్మెట్. శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్, మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్, శ్రీనగర్. సార్ మా బాధ్యత, మేము లారీ మా వాహనాన్ని మా డెస్టినేషన్ కి సేఫ్ గా తీసుకెళ్తున్నాం అంటే మీ వీలర్ కానీ లారీని గుద్దుకుంటే తప్ప ఇంకా దేన్ని గుద్దుకున్నా వాళ్ళకే మేజర్ నష్టం జరుగుతుంది కదా. సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాణాలు కాపాడుతుంది అనే సెన్సిటివిటీ ఇప్పటి నుంచి అలవాటు చేయండి. పిల్లలు కూడా మీ ఇంట్లో నాన్న ఇలా చేయకుండా యాక్సిడెంట్స్ కనుక చేయడం జరిగితే మీ వాహనాలకు సరైన రికార్డ్స్ పెట్టుకోకుండా వాహనాలు. బట్ అవేర్నెస్ క్రియేషన్ షుడ్ నాట్ క్లోజ్. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ అయిపోయింది కదా అని మీరందరూ అందరినీ ఎడ్యుకేట్ చేయడం, మీరు ఫాలో అవ్వటం, ఇవి రెండు దయచేసి మానకండి. ఇప్పుడు లారీ ఎవరికైనా వాళ్ళ వృత్తి దైవమే కదా, అవునా కదా? ఇప్పుడు నాకు నా ప్రొఫెషన్, మై యూనిఫామ్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అట్లానే మీకు లారీ ఓనర్స్ అయితే మీకు లారీ దైవంతో సమానం. అట్లాంటి మంచి కండిషన్లో ఉందా లేదా, దాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళు కరెక్ట్ కండిషన్లో ఉన్న